ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కిల్లా రోడ్లో ఈ యాష్ పాండ్ నుంచి వెళ్ళే వాటర్ కెనాల్లో సుమారు 3 సంవత్సరాల కుర్రాడు బూక్యా సిద్ధార్థ నాయక్ అని 3 సంవత్సరాల కుర్రాడు ప్రమాదవశాత్తు అందులో జారిపడి చనిపోవడం జరిగింది. దానిపై మన తండ్రి కుమారు ఇచ్చిన ఇంకొకపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు బూడిదమయంగా మారిపోతున్నాయి అని స్వచ్ఛంద సంస్థలు ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసిన వీటీపీఎస్ యాజమాన్య వైఖరులు ఏమాత్రం మార్పు కనిపించటం లేదు. వీటీపీఎస్లో తరచూ జరుగుతున్న మరణాలు, గ్రామాలలో అనేక రుగ్మతలతో ఆసుపత్రి పాలై శ్మశానాలను చేరుతున్న వీటీపీఎస్ యాజమాన్యానికి సీమ కుట్టినట్టయినా కనిపించటం లేదు. అక్రమార్జన ద్వారా కోట్లు కొల్లగొడుతూ నిబంధనలకు విరుద్ధంగా అసలు నిబంధనలే మర్చిపోయి ఎవడు చస్తే మాకేంటి, కాసిన డబ్బులు పారేస్తే గతికి మొరగకుండా పడి ఉంటారు. మన లాభాల పరంపర మనది అన్న సంధాన ఎన్నో హత్యలకు పాల్పడుతూ డబ్బులు వెదజల్లుతూ పేదవాడి ప్రాణాలకు వెలకడుతూ ముందుకు సాగుతుంది వీటీపీఎస్ యాజమాన్యం. వీళ్ళకి తెలిసింది రెండే రెండు, ఒకటి డబ్బులు సంపాదించటం, ఎవడన్నా చస్తే వాడికి చిల్లర విసరటం. ఇప్పటికీ అంటే ఈ వార్త రాసే సమయానికి పసివాని ప్రాణాలపై బేరాలు కుదుర్చుకునే వ్యూహంలో ఉంది యాజమాన్యం. ఒకటి ఉద్యోగం ఇవ్వటం, కొంత డబ్బు ఇవ్వటం, అది కాకపోతే ఇది కాకపోతే అని నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది. చేయవలసిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన సమస్యకు కారణమైన ఆ కాలువ మరమ్మతులు నిర్వహించి అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవలసింది పోయి నాకెంత నీకెంత అని అసహ్యంగా బేరాలు కుదుర్చుకుంటున్నారు అంటే అర్థం కావాలి వీటీపీఎస్ అధికారులు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు. ఈరోజు జరిగిన సంఘటన ఎంతో హృదయ విదారకమైనది. చంటి పిల్లవాడి ఇంకా లోకం పోకడ తెలియని పసి మొగ్గ కాలువలో పడి విగత జీవిగా మారితే గుండెలు పగిలేలా రోధిస్తున్న తల్లిదండ్రుల ఆవేదనకి వెలకడుతున్నారు. ఆ చంటి బిడ్డను చేతులలో తీసుకొని ఆ తల్లి గుండె పగిలేలా రోధిస్తుంటే అవలంబించవలసిన తక్షణ రక్షణ చర్యలు పూడికెతీత, పిల్లలు పడకుండా కాలువపై మెస్సు, ఇంకా టెక్నికల్గా తీసుకోవలసిన చర్యలు మాని ఈ బేరాలు ఏంటి? మీ అజాగ్రత్త వల్ల చచ్చిన ప్రతి శవంపై రూపాయలు కుమ్మరించి మీ ధనదాహాన్ని తీర్చుకుంటారా? అదే మీ ఇంటి బిడ్డ అదే కాలువలో పడి చస్తే ఇలాగే నష్టపరిహారంతో సరిపెట్టుకుంటారా? లేక ఆర్థిక ఇబ్బందులతో రోజు సతమతమవుతున్న సగటు నిరుపేదను మీరు బిడ్డలు కనండి, ఈ కాలువకు బూడిదకు మా నిర్లక్ష్యానికి బలి చేయండి, మీకు లక్షలు ఇస్తామని ప్రోత్సహిస్తున్నారా? అర్థం కాని నైజం. ఎప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరవండి. ఇదే సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. స్థానిక శాసనసభ్యులు మీరు బాధ్యతను గుర్తించండి. ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీటీపీఎస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి. ప్రమాదాలకు కారణమైన వెతకండి, దాని నివారణకు చర్యలు తీసుకోండి. ఆ పసిమొగ్గ స్థానంలో మీ బిడ్డను ఊహించుకొని తక్షణ రక్షణ చర్యలకు నడుం కట్టాలని 3R న్యూస్ కోరుకుంటుంది. బూడి చెరువు నుంచి నీళ్లు ప్రవాహం చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చిన్న బాబు 3 ఏళ్ళు మా బాబు వాళ్ళ నాన్నగారేనా పేరు కుమారు. ఈ నీటి ప్రవాహంలో నాకు వచ్చిన పెద్ద గాలికి బాబు లోపల కాలంలో పడిపోయి చనిపోయాడు. వీటీపీఎస్ వాళ్ళు మరి ఈ కాలువకి ఏ చర్య తీసుకోవట్లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఇటు లారీలు బూడిద ఇళ్లలో చాలా వరకు చెప్తున్నా కానీ పట్టినట్టుగా ఉంటున్నారు. ఎందుకు ఇంత వైఖరిగా వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఇన్నిసార్లు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు, చాలామంది చూశారు, చాలామంది వచ్చారు వెళ్ళారు. కానీ ఈ కాలువకు ఒక నిర్ణయం చేయటం కానీ దీనికి ఒక సైడ్ గోడ కట్టుకోవటం కానీ ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు చచ్చిపోతున్నారు, గేదెలు ఆవులు చాలా చచ్చిపోయినాయి. కానీ ఎవరో ఏది పట్టినట్టుగానే ఉంటున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మా బాబు చనిపోయాడు, మాకేంటి దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఇది పంచాయతీకి సంబంధించిన కాలం, వీటీపీఎస్కి సంబంధించిన కాలం ఇది. వీటీపీఎస్ వాళ్ళు ఇది ఇందాక చూస్తుంటే తోముల పైనుంచి కూడా పొర్లిపోతున్నాయి నీళ్లు. ఇప్పుడు బాబు దొరకడానికి ఇందాక 11:30 పడ్డాడు బాబు కాలువలో. 12:30 గంటకు బాబు దొరికాడు కాలువలో. ఇలా ఈ ఇందాక చూస్తే ఆ ఫ్లోటింగ్ నీళ్లు చాలా ఫ్లోటింగ్ వస్తున్నాయి, తూములు పొర్లిపోతున్నాయి నీళ్లు. మరి ఈ కట్ట మీద ఎంతో మంది సీఎల్ పోస్టులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వదులుతున్నారు ఏంటని తెలియదు కదా. ఒక పక్క వాన పడుతుంది, కాలువలు ఆపుకోవాలి కదా. చిన్నపిల్లలు ఉంటారు, ఆడుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకునేది ఎవరు? అసలు అంటే నీళ్లు రోజు వస్తాయి, డైలీ వస్తున్నాయి నీళ్లు. ఒక రోజు కాదు, ఇది దగ్గరగా 3 నెలల నుంచి వస్తున్నాయి నీళ్లు. 3 నెలల నుంచి వస్తున్న వీటీపీఎస్ అధికారులు మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి అసలు ఏ కాలువ ఇంత ఫ్లోటింగ్ వదులుతున్నారు కాలువ. చిన్న పిల్లోడి
పాలు తాగే పిల్లడు చనిపోయాడు. ఏమని చెప్పాలి? ఆ విటిపిఎస్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాం, లారీలు ఆపాం, హైవే రోడ్డు ఎక్కి ధర్నాలు కూడా చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఇవాళ చిన్న పిల్లోడు చనిపోతే ఇంతమంది ఇక్కడ ఇవాళ ఇక్కడ ఉన్నారంటే దేనికి? ఇంత నిర్లక్ష్య వైఖరి దేనికి?